చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన మరుక్షణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తో పాటు ఢిల్లీలో ఉద్యమాలు నిర్వహించినటువంటి వ్యక్తిగా నేను మొట్టమొదటిసారి ఈ దేశంలో మా అధినేతను అరెస్ట్ చేసిన వెంటనే హైదరాబాద్లో ఇక్కడి నుండి ఫ్లైట్కి వైజాగ్ వెళ్ళే ఫ్లైట్లో సేవ్ డెమోక్రసీ ప్లకార్డ్ పట్టుకొని నిరసన వ్యక్తం చేసిన ఫ్లైట్లో రన్వే మీద 10 నిమిషాల పాటు నేను ధర్నా చేస్తే నన్ను అరెస్ట్ చేసి సిఐఎస్ఎఫ్ వాళ్ళు పోలీసులు కేసు పెట్టి రిజిస్టర్ చేయడంతో చేశారు. ఢిల్లీలో మొత్తం 2 నెలల పాటు ఉండి ఆయన అరెస్ట్ కాలం అంతసేపు రోజులు కూడా మేము 100 మందిలో అక్కడ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ఏపీ భవన్ దగ్గర పూర్తి స్థాయిలో ఉద్యమాలు నిర్వహించినటువంటి వ్యక్తిగా టోటల్ తెలుగుదేశం పార్టీలో పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉంది. అదే కాకుండా డెమోక్రసీ ఇన్ డేంజర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పని ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని చెప్పి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు రాష్ట్ర స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు పిలిచి తెలుగుదేశం పార్టీ జనసేన సిపిఐ సిపిఎం బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అన్నింటితో అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్ అన్నింటితో కలిపి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు సమావేశాలు పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చాం. సో ఒక విజిబిలిటీ ఖచ్చితంగా ఉంది. అనకాపల్లి పార్లమెంట్ క్యాండిడేట్గా ఆడార్ కిషోర్ కుమార్ అనే విషయాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు.